హా! హలో మామ! ఈరోజు మనం డే 4 వచ్చేసి మనాలి బంజీ జంప్, అటల్ టనల్, స్పిటి అండ్ సిసు లేక్. ఈ బంజీ జంప్‌కి రెడీ అయిన మామ కింద కాళ్ళకి కట్టేసాను. అందుకే అట్లా గెంతుతున్నా అనమాట. అండ్ మీరు చూసినట్లా చేతులు రబ్ చేసుకుంటున్నా. ఒకేసారి ఇంకా రెడీ అవుతున్నా అనమాట. జై శ్రీరామ్ అని దూకేసిన అంత భయంతో ఉండే. నెక్స్ట్ మనం వెళ్ళేది అంజనీ మహాదేవ్ టెంపుల్. ఇది సోలాంగ్ వ్యాలీ నుంచి ఫ్యూ కిలోమీటర్స్ ఉందన్నమాట. మనం అక్కడికి వెళ్ళాలంటే ఏటీవీ రైడ్ తీసుకున్నాం మామ. ఇద్దరు కూర్చోవచ్చు. 1500 తీసుకున్నారు. మామ మీరు మాత్రం మనాలి వెళ్తే మాత్రం పక్కా ఇది మిస్ అవ్వకండి. చాలా బాగుంది. అసలు ఆ వెళ్ళే వే కానీ, ఆ ఏటీవీ రైడ్ కానీ, అసలు చుట్టూ మంచు, చుట్టూ జనాలు, మధ్యలో కొంతమంది జారిపోతున్నారు. అసలు చాలా బాగుంది మామ. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే ఇది. ఇప్పుడు మనం అంత పైకి వెళ్ళాలన్నమాట. అది కూడా మెల్లమెల్లగా, అంటే కొంచెం మిస్ అయినా కానీ జారుతామన్నమాట. ఈ టెంపుల్ మాత్రం వర్త్ అనిపించింది మామ. అసలు నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి అటల్ టన్నల్ మామ. అటల్ టన్నల్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగి లోపల ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. వన్స్ నువ్వు అటల్ టన్నల్ దాటినాక క్రేజీ వ్యూస్ మామ. అసలు ఫుల్ మంచు, ఎటు చూసినా మంచే నీకు. అలా మంచులో ప్రయాణిస్తుంటే అసలు ఎంత బాగుంది తెలుసా మామ అసలు. అండ్ రైట్ సైడ్ స్నో పాయింట్ దగ్గర దిగి కాసేపు టైం స్పెండ్ చేసి స్నోతో ఆడుకొని అటల్ టనల్ దగ్గర స్పిటి స్నో పాయింట్ ఉంటుందన్నమాట. అలా స్నోతో ఆడుకొని కాసేపు ఆకలేస్తుంటే ఇక్కడ చికెన్ రైస్ తీసుకున్న 200 పర్ ప్లేట్. అసలు మస్తు ఉండే మామ. ఆ చలికి వేడి వేడి రైస్తో ఆ చికెన్ తింటుంటే క్రేజీ ఉండే. అండ్ నెక్స్ట్ మనం సిసు లేక్ బయలుదేరిపోతున్నాం అనమాట. ఈ సిసు లేక్ వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో, ఆ వే అయితే ఉందో, అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూస్. లెఫ్ట్ రైట్ ఎటు చూసినా నీకు స్నో మౌంటైన్స్. అసలు మస్తు ఉండే మామ. ఇదే సిసు లేక్ మామ. ఇప్పుడు నాట్ అలౌడ్ బంద్ అయిందనమాట. అందుకే మనం నాట్ అలౌడ్ జస్ట్ బయట నుంచి చూసేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో అలా మా డే 4 కంప్లీటెడ్ మామ.